ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో 6వ రోజు మాస్కోలోని అతిపెద్ద అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించారు. 7 అంతస్తుల్లో 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న రష్యా అణుశక్తి మ్యూజియాన్ని పరిశీలించారు. శాంతిపూర్వక అణు వినియోగ విజయాలు, సోవియట్ అణు ప్రాజెక్టు చరిత్రను మ్యూజియంలో ఆసక్తిగా తిలకించారు. రష్యాకు చెందిన ప్రముఖ రేర్ ఎర్త్ మినరల్స్ సంస్థ గిరన్మెట్ ప్రతినిధులతో మంత్రి కీలక భేటీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్ ఏర్పాటుపై గిరన్మెట్ సంస్థతో చర్చించారు. ఉత్తరాంధ్ర ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీ, పవన విద్యుత్ మార్కెట్ల కోసం నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఏపీలో మెటలర్జీ, అల్ట్రా ప్యూర్ సెమీకండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ల్యాబ్ సహస్థాపనకు విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ టెయిలింగ్స్ నుంచి అరుదైన లోహాలను వెలికితీసే రష్యా సాంకేతికతపై ఆరా తీశారు. ఏపీలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యానికి గల అద్భుత అవకాశాలను రష్యా దిగ్గజ సంస్థకు వివరించారు.